ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీకి 100 కోట్లు గ్రాంట్ ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద కేంద్రం 50 రెట్లు ఫండ్ మ్యాచ్ చేస్తుంది. 5,000 కోట్ల వరకు మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు తీసుకునే లోన్స్ కి క్రెడిట్ గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుంది అని మంత్రి శ్రీనివాస్. అక్కడ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెంథెన్ చేయొచ్చు, అలాగే టూరిజం మీద, కాయిల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్ లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్ కి చేయొచ్చు, ఈ ఇండస్ట్రీస్ ని ఈ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మనం ఎలా డెవలప్ చేయొచ్చు. అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఎలాగ ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ని తీసుకురావచ్చు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వచ్చు. అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, లేకపోతే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి అప్ స్కేలింగ్, ఆ ఇండస్ట్రీస్ని ఎలాగ మనం పైకి లిఫ్ట్ చేయొచ్చు, అంటే వాళ్ళకి వాల్యూ ఎడిషన్ అనమాట. ప్యాకింగ్ ఇండస్ట్రీ సపోర్టింగ్ మెకానిజం తీసుకురావాలా, లేకపోతే ఇంకేమైనా ఫెసిలిటీస్ తీసుకొస్తే గవర్నమెంట్ వాళ్ళ తాలూకు ప్రోడక్ట్ని మార్కెట్లోకి సేల్ చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళకి ఏ రకంగా మైక్రో ఇండస్ట్రీస్ సపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళకి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అలాంటిది అంటే టెక్నాలజీని కూడా దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్కి కొత్త మెకానిజమ్స్ వచ్చాయి, అంటే లేటెస్ట్ మెషినరీస్ వచ్చాయి. ఆ మెషినరీస్ని ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాని మీద మీరు ఎక్సైజ్ చేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకున్న ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేవి కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎలా స్ట్రెంథెన్ చేయొచ్చు అంటే ఈ డిఐసిస్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. డిఐసి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ డిఐసిస్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిఐసి ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయమన్నారు. అంటే అక్కడికి వెళ్తే ఒక ఇన్ఫర్మేషన్ దొరికేలాగా, ఎవరైనా వెళ్ళి ఇండస్ట్రీ పెడతానంటే అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి, ఈ డిస్ట్రిక్ట్లో ఈ ఇండస్ట్రీస్ పెడితే స్కోప్ ఉంది అనే ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్కి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసేలాగా ఉండాలని డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. దానికి పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్తో వర్క్ చేయమన్నారు. అలాగే ఏపీఐసిలో ల్యాండ్ ఎలా అవైలబిలిటీ ఉంటుంది, ఇప్పుడున్న పార్క్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, రానున్న కాలంలో నియర్లీ 50 పార్క్స్ గవర్నమెంట్ డెవలప్ చేయాలని, అలాగే ఇంకొన్ని పార్క్స్ పీపీపీ మోడల్లో మనం డెవలప్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే పీపీపీ మోడల్లో ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఏపీఐసి దగ్గర ఉన్న ల్యాండ్ని డెవలప్ చేస్తే ప్రైవేట్ ఇండస్ట్రీస్ని అంటే ప్రైవేట్ వెండర్షిప్ డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టడానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయడానికి, అంటే మనకున్న తక్కువ ఫండింగ్లోని మ్యాక్సిమం రీచ్ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేలాగా ఎక్సైజ్ చేయమని. అదేవిధంగా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటిన్యూస్ ఎఫర్ట్లో సిడిపి ప్రోగ్రాంలో చేయాల్సిన కామన్ ఫెసిలిటీ సెంటర్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ని కూడా ఈ పర్టికులర్ కార్పొరేషన్ హెల్ప్ చేస్తుంది. అలాగే దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రతి వర్టికల్ ఆఫ్ డిపార్ట్మెంట్కి ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎలా యూజ్ అవుతుందో కూడా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మన ఓఎన్డీసీని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, మన స్టేట్లో జరుగుతున్న ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఎనీ ప్రోడక్ట్స్, ఎనీ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ వచ్చేవన్నీ కూడా ఓఎన్డీసీలో రిజిస్టర్ చేసి ఓఎన్డీసీ ద్వారా మార్కెట్లోకి అవైలబిలిటీ తీసుకొచ్చి వాళ్ళని ఆ ఇండస్ట్రీస్ని స్ట్రెంథెన్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడే దానికి ఆల్రెడీ సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా సెర్ప్లో డ్వాక్రా సంఘాల్లో చేస్తున్న ప్రోడక్ట్స్ని కూడా ఓఎన్డీసీలోకి ఎన్రోల్ చేసి ఆల్రెడీ దాని యూటిలైజేషన్లో తీసుకురావడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఓఎన్డీసీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏపీఎస్ఎఫ్సి ఫైనాన్స్ కార్పొరేషన్ ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ దాన్ని ఎలాగ మనం అక్కడున్న సపోర్ట్ ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్కిల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇండస్ట్రీకి కావాలన్న స్కిల్ కోసం కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. మనకి ఇప్పటికే ఈ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి టెక్నాలజీ సెంటర్ ఒకటి ఆల్రెడీ వచ్చింది పుడిలో, విశాఖపట్నం పుడి అచ్యుతాపురంలో. సో దాన్ని ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.
సిమిలర్ సెంటర్ని అమరావతిలో ఒకటి పెట్టడానికి, దానికి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ 2 సెంటర్స్కి ఇంకో 10 సెంటర్స్ ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఇచ్చి ఆ 10 సెంటర్స్ని కూడా ఎలా స్ట్రెంథన్ చేస్తాము, స్కిల్ అంటే చదువుకున్న బీటెక్ స్టూడెంట్స్ కానీ, ఐటీఎస్ స్టూడెంట్స్ కానీ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకున్న సిలబస్సే కాకుండా మార్కెట్ కావాల్సిన స్కిల్ నైపుణ్యం తెచ్చుకోవడానికి ఈ సెంటర్స్కి వెళ్ళి ట్రైనింగ్ ప్రక్రియ మొదలు పెట్టమన్నారు. అంటే ఆల్రెడీ ఉన్నాయి, దీన్ని ఎలాగ మనం ఎస్టాబ్లిష్ చేసి పిల్లలకి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి ఎడ్యుకేషన్ అయ్యే టైంకి జాబ్కి రెడీగా ఉండే విధంగా ఆ వ్యవస్థను తీసుకురావడానికి కూడా మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ర్యాంప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అది ఈ ప్రోగ్రాంలో అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ అంటారు. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. దీనికి నియర్లీ ఒక 100 crores ఫండ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఎంఎస్ఎంఈని ఉద్యమ రిజిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అంటే